అస్సలాముఅలైకుం దోస్తో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కువైట్కి వచ్చేసినాను. ఒక వీడియో చేసినాను అనమాట. నా పల్లెటూరులో ఇదే లాస్ట్ వీడియో షార్ట్ చేసిన. దాని తర్వాత నేను ఏం వీడియోలు పెట్టలేదు. నేను కువైట్కి వచ్చేటప్పుడు మధ్యలో ఏమైనా వీడియోలు తీసుకుందామన్నా కూడా నా మనసు అస్సలు రాలేదు. అందుకని చెప్పేసి మధ్యలో ఎక్కడే కానీ నేను వీడియోలు అయితే తీసుకోలేదు. డైరెక్ట్గా కువైట్కి వచ్చి ఇప్పుడు కువైట్లోనే నా ఇంటికాడ, ఇదే మా ఇంటికాడే ఉండి నేను వీడియో చేస్తున్నాను. అదే కార్లు, అదే నా వెనకాల రూము, అదే మా ఇల్లు. నేను 2013 నుంచి నా ఇంటర్మీడియట్ అయిపోయింది. అప్పుడు 2013 నుంచి ఇప్పటి వరకు కువైట్ కష్టాలు కువైట్ తప్పడం లేదు. కొన్ని రోజులు చేద్దాము, ఇంటికాడే వెళ్ళి సెటిల్ అయిదాము అని అనుకుంటాను తప్పితే కుదరడమే లేదు. అది ఏమో కానీ ఒక్కసారి కువైట్కి వచ్చి పడినామా కువైట్లో, ఆడికి అయిపోయి ఇంకా కువైట్లోనే అయిపోతుంది జీవితం అంతా. కువైట్లో పని చేసినామా 2 ఏళ్ళు, ఇంటికి పోయినామా 3 నెలలు ఉన్నామా, మళ్ళీ వచ్చినామా. అప్పటి నుంచి 2013 నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. ఇంటికాడ ఏమన్నా ధైర్యం చేసి ఏమన్నా బిజినెస్ పెడదామంటే ఇప్పుడు అది సాధ్యమైనట్టుగా కనిపించడం లేదు. కువైట్కి వచ్చే వాళ్ళకి కానీ, గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి కానీ, యూత్లో ఉండాలి ఎవరైనా కానీ, వాళ్ళకి నా సలహా ఏమంటే, మీరు ఇంటికాడే ఏదో ఒకటి పని నేర్చుకోండి. అది ఏదైనా కూడా. మీరు చదవలేరా, చదువుకోండి. మీరు చదవలేరా, కనీసం ఏదో ఒక పని నేర్చుకొని, మెకానిక్ పని, ఏదో పని నేర్చుకుంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంటికాడ తల్లిదండ్రులను చూసుకుంటా, భార్య బిడ్డలను చూసుకుంటా ఇంటికాడ పని చేసుకోగలుగుతారు. కువైట్కి పదాము, అక్కడ సంపాదించాము అని అనుకుంటే అది మళ్ళా మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడికి ఒకసారి వచ్చినామా ఆడికి లైఫ్ అనేది కువైట్ జీవితంలోనే అయిపోతుంది. ఇంకో విషయం ఏమిటంటే, నాకు వరుసగా బావ అవుతాడు మా ఊరతను. అతను వచ్చేసి ట్యాక్సీ పెట్టినాడు అనమాట. గల్ఫ్ నుంచి ఎక్కడి నుంచైనా కానీ, ఎవరైనా బెంగళూరుకి కానీ, చెన్నైకి కానీ, ఎక్కడి నుంచైనా కూడా పోవాలనుకున్నా, వేరే దేశాలకు వెళ్ళాలనుకున్నా, కడప నుంచి రాయచూర్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, నేను పైన నెంబర్ పెడతా, అతనికి కాంటాక్ట్ అవ్వండి. 2012లో అయితే నేను వేరే అతను హైదరాబాద్కి వెళ్ళి అయితే అక్కడ పాస్పోర్ట్ అప్లై చేసిన. అప్పుడు మీసాలు కూడా ఉండేటివి కాదనమాట. దాంట్లో పెన్తో స్కెచ్తో నల్లగా గిరలు పెట్టుకొని ఫోటోలు ఎత్తించుకొని పాస్పోర్ట్కి అయితే ఫోటో చేయించుకునేది అనమాట. అప్పుడు పాస్పోర్ట్ రెడీ చేసుకొని తర్వాత నా సెకండ్ ఇయర్ 2013లో కంప్లీట్ చేసుకొని తర్వాత 2013 6 నెలలు అయితే నేను కువైట్కి వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కువైట్ సాడ్ జర్నీ అనేది జరుగుతూనే ఉంది. అందుకోసమనే మీకు ఆ చిన్న సలహా చెప్పాను అనమాట. దాని తర్వాత మీ ఇష్టం. ఇంకా కొంతమంది ఎక్కువగా ఆలోచించే విషయం ఏమిటంటే, గల్ఫ్కి పోదాము, బాగా ఎంజాయ్ చేద్దాము, అక్కడ తిరుక్కుంటా తెల్లాడుతా ఇది చేద్దాము అని అనుకుంటారు. కానీ ఒక్క విషయం అనమాట, గల్ఫ్లో వచ్చి పన్నామా ఆ ఇండ్లు మంచిదైతే పర్వాలే, ఆ ఇండ్లు మంచిదైతే మనకు అన్ని రకాల బాగుంటే పర్వాలే, మనం అనుకునేటి జరుగుతాయన్నమాట. కానీ చెడ్డదయిందనుకో ఎవరైనా చెప్పలేము ఇల్లు మంచిదే చెడ్డదనేది. అంటే చాలా వరకు ఏదో ఒక సమస్య ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారనమాట. అన్నీ మనకు బాగుండాలంటే అస్సలు బాగుండవు. ఎవరో ఒకరు ఖచ్చితంగా మనకు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారనమాట. నిజంగా గల్ఫ్ జీవితం అంటే ఆషామాషే కాదు. నీకేముంది లేరా, ఏదో ఒకటి చెప్తావు, నువ్వేం కువైట్కి పోయి సంపాదించుకుంటున్నావు కదా అని అనుకుంటారేమో. నిజంగా ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను అప్పుడు ఏదో ఒక పని నేర్చుకొని బాగుండే, నా ఈ 12 సంవత్సరాల జీవితము ఈ గల్ఫ్లోనే అయిపోయిందని ఖచ్చితంగా బాధపడతానా. అలాగా మీరు బాధపడకూడదని నేను ఈ విషయం చెప్తున్నా. దీంట్లో ఏమన్నా అంటే నన్ను తప్పులుంటే ఐఎమ్ సారీ. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి.